everyone, welcome to Uttam's Academy. Odd one out ane topic lo inkoni previous year questions anedi chuddam. First question, find the odd number pair. Ikkada 4 options istunnaru. Ee 4 options lo 3 options same logic follow aithayi. Okati matram aa logic anedi follow avvadu. Adi ఏ option lo chuddam. First option తీసుకొని చెక్ చేద్దాం. 1826 1472 ఇచ్చారు. ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుందాం. 4 5 354 వస్తుంది కదా డిఫరెన్స్. దీనికి కూడా తీసుకుందాం డిఫరెన్స్ అనేది. 1984 1505 ఇచ్చారు. ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుంటే 479 వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో. 1805 1326 ఇచ్చారు. ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుంటే 974. సో సెకండ్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం చూడండి. 2136 1657 ఇచ్చారు. ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుంటే 479. సో సెకండ్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి సేమ్ డిఫరెన్స్ వస్తుంది. కానీ ఫస్ట్ ఆప్షన్కి మాత్రం డిఫరెన్స్ అనేది వేరే నెంబర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఏ లాజిక్ ఫాలో అవుతుంది, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. ఈబివి ఇచ్చారు. ఇక్కడ ఈవి అనేటి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. మిడిల్ లెటర్ అనేటి ఏ లాజిక్తో రిలేట్ అవుతుందో చూద్దాం. ఈ వాల్యూ ఎంత 5 222. 5కి ఎంత మైనస్ చేస్తే 2 వస్తుంది, 3ని మైనస్ చేయాలి కదా. సో సెకండ్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. జీఈటీ ఇచ్చారు. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అనేటి సేమ్ లాజిక్తో అంటే ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఇక్కడ వీటి వాల్యూస్ రాసుకుంటే 7కి ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది, 2ని మైనస్ చేయాలి. ఆపోజిట్ లాజిక్ వరకు కరెక్టే అనమాట. కానీ ఇక్కడేమో 3ని మైనస్ చేస్తున్నాం, ఇక్కడేమో 2ని మైనస్ చేస్తున్నాం. సో డిఫరెంట్గా రిలేట్ అయింది కదా. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకొని లాజిక్ ఏదో ఫైనలైజ్ చేద్దాం. బివైవై ఇచ్చారు. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేది ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఇక్కడ చూడండి సెకండ్ లెటర్ ఎలా వస్తుందో చూద్దాం. 225. 2కి -3 అప్లై చేస్తే 25 వస్తుంది కదా. ఎలాగ ఇక్కడ చూడండి 2కి నుంచి -3 చేయలేం కాబట్టి ఫస్ట్ 2ని 26కి యాడ్ చేయాలి. అప్పుడు 28 వస్తుంది. దీంట్లోంచి 3ని మైనస్ చేస్తే 25. సాటిస్ఫై అయింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్ని రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. జేజీక్యూ ఇచ్చారు. జేక్యూ అనేది ఆపోజిట్ లెటర్స్. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 10కి -3 అప్లై చేస్తే 7 వస్తుంది కదా. సో ఇక్కడ డిఫరెంట్గా రిలేట్ అయింది ఏంటి, సెకండ్ ఆప్షన్ కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా నెంబర్ పేర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏంది, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 837 948 ఇచ్చారు. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తీసుకుందాం. ఎందుకు, కొంచెం దగ్గరగానే ఉన్నాయి కదా. సో డిఫరెన్స్ తీసుకుంటే 111 వస్తుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. 671 782 ఇచ్చారు. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ వాల్యూ వస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి డిఫరెన్స్ తీసుకుంటే థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే లాస్ట్లో 9 వస్తుంది. 5లోంచి 6ని పోదు కాబట్టి 15లోంచి 6 మైనస్ చేస్తే 9 వస్తుంది కదా. ఇక్కడేమో 1 అనేది లాస్ట్ డిజిట్లో ఉన్నాయి. సో మొత్తం చేసి చూద్దాం చూడండి. 309 వస్తుంది డిఫరెన్స్ అనేది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని పెట్టచ్చు. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 258 369 ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 111 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి సేమ్ డిఫరెన్స్ వచ్చింది కదా. కానీ థర్డ్ ఆప్షన్కి మాత్రం 309 అంటే డిఫరెంట్గా వచ్చింది కాబట్టి థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వర్డ్ పేర్ ఇన్ విచ్ ద టూ వర్డ్స్ షేర్ ద డిఫరెంట్ రిలేషన్షిప్ ఫ్రమ్ దట్ షేర్డ్ బై ద టూ వర్డ్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్ పేర్స్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, వర్డ్ పేర్స్ అనేది ఇస్తున్నారు కదా. 3 ఆప్షన్స్ వర్డ్ పేర్స్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అయితే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండేదేదో చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, అసైన్ అలాట్ ఇచ్చారు. అసైన్ అన్నా అలాట్ అన్నా సేమ్ మీనింగ్ వస్తాయి కదా. సో మనం ఏం చెప్పచ్చు, సినానిమ్స్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా చూడండి సెకండ్ ఆప్షన్లో సోలిసిట్ రిక్వెస్ట్. సోలిసిట్ అన్న రిక్వెస్ట్ అన్నా కూడా రిక్వెస్ట్ చేయడమే కదా. సో ఇక్కడ కూడా సినానిమ్స్ అనే లాజిక్ని ఫాలో అవుతుంది.
థర్డ్ ఆప్షన్లో కూడా చూస్తే ఫలాసీ, ఇల్యూషన్, ఈ రెండింటికి మీనింగ్ కూడా ఇల్యూషనే కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేవి సినానిమ్స్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇనిషియల్, ఫైనల్, యాంటోనిమ్ కదా, ఇనిషియల్కి ఆపోజిట్ ఏంటి, ఫైనల్. సో ఈ 3 సినానిమ్స్ లాజిక్తో రిలేట్ అయితే ఇదొక్కటి యాంటోనిమ్ లాజిక్తో రిలేట్ అయింది. సో డిఫరెంట్గా ఏది ఉంది, ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు, వాటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కూడా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలని క్లియర్గా చెప్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి, 3375 1350 ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి, 3375కి 4తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఆ వాల్యూ ఎంత వస్తుంది, 13500, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి 4తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సెకండ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం చూడండి, 2125 అనేది ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి 4తో మల్టిప్లై చేస్తే 8500 వస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి, 8600 కదా. సో డిఫరెంట్గా రిలేట్ అయింది కదా. థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం, 268510740 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్కి 4తో మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేస్తే సో 10740 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం చూడండి, 15956380 ఇచ్చారు. 1595కి 4తో మల్టిప్లై చేసామనుకోండి, సో సెకండ్ నెంబర్ ఏంటి, 6380నే కదా, మనకు వచ్చిన వాల్యూ కూడా 6380నే. సో ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సెకండ్ ఆప్షన్ మాత్రం సెకండ్ వాల్యూ రావట్లేదు కదా, 100 తక్కువ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా నెంబర్ పేర్స్ అనేవి ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 4 6 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. థర్డ్ ఆప్షన్లో కూడా ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. కానీ ఫోర్త్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే 7777 అనే వాల్యూ రాదు కదా, 11110 అనే వాల్యూ వస్తుంది. సో డిఫరెంట్గా ఏది ఉంది, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, LMNO ఇచ్చారు. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది కదా, LMNO అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సెకండ్ ఆప్షన్ కూడా చూడండి, IJKL, ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. థర్డ్ ఆప్షన్లో కూడా ABCD అనేది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, BDEF ఉంది. Bకి Dకి మధ్యలో C రావాలి కదా. సో అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, బనానా, యాపిల్, గ్రేప్, క్యాలీఫ్లవర్ ఇచ్చారు. బనానా, యాపిల్, గ్రేప్ అనేటి ఫ్రూట్స్, క్యాలీఫ్లవర్ అనేది ఫ్రూట్ కాదు కదా. సో డిఫరెంట్గా ఏది ఉందని చెప్పచ్చు, క్యాలీఫ్లవర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ లాజిక్ తీసుకుందాం, ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చూద్దాం. OSX అనేది ఇచ్చారు. సో వీటి వాల్యూస్ రాసుకుంటే 15కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది, 4ని యాడ్ చేయాలి కదా. 19కి 5ని యాడ్ చేస్తే 24 వస్తుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం చూడండి, IMQ ఇచ్చారు. 9 13 17, 9కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, 4ని యాడ్ చేయాలి. 13కి కూడా 4ని యాడ్ చేస్తే 17 వస్తుంది. సో 2 ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం, FJN 6 10 14, 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 4ని యాడ్ చేయాలి. 10కి 4ని యాడ్ చేస్తే 14 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం చూడండి, NRV ఇచ్చారు. 14 18 22, 14కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది, 4ని యాడ్ చేయాలి. 18కి కూడా మళ్ళీ 4ని యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. సో డిఫరెంట్ లాజిక్తో ఫస్ట్ ఆప్షనే రిలేట్ అయింది కదా. మిగతా ఆప్షన్స్ అన్నిటికీ 4ని మాత్రమే యాడ్ చేస్తుంటే నెక్స్ట్ లెటర్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ నెంబర్ పైర్స్ అనేది ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది ఆడ్ వన్ అవుటో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, ఈ నెంబర్ అనేది 102 క్యూబ్ అనమాట. సో 102 అంటే ఫస్ట్ నెంబరే కదా, ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ని పర్ఫామ్ చేస్తే సెకండ్ నెంబర్ వాల్యూ అనేది వస్తుంది. థర్డ్ ఆప్షన్లో కూడా ఇది 106 క్యూబ్. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 106 కదా, సో 106ని క్యూబ్ చేస్తే ఈ సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. 104 క్యూబ్ చేస్తే ఈ సెకండ్ నెంబర్ అంటే ఫోర్త్ ఆప్షన్లో సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. కానీ ఫస్ట్ ఆప్షన్లో బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 102 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 125971 అనమాట. కానీ ఇక్కడ చూడండి 579, ఇక్కడేమో 597 ఇచ్చారు. సో నెంబర్స్ అనేవి కొంచెం తప్పుగా ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ లాజిక్ ఏదని చెప్పచ్చు, ఆడ్ వన్ అవుట్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మిగతావన్నీ ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్స్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ సెకండ్ నెంబర్స్లో ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా నెంబర్స్ అనేవి ఇస్తున్నారు, వాటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 638 2552 ఇచ్చారు. సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 2552 డివైడ్ బై 638 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది కదా. 638ని 4 టైమ్స్ చేస్తే 2552 అనే వాల్యూ వస్తుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. చూడండి, 6182472 ఇచ్చారు. సెకండ్ నెంబర్ ఏంటి 2472. దీన్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. ఇది కూడా 4 టైమ్సే పోతుంది కదా. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి, 10744396ని ఫస్ట్ నెంబర్ ఏంటి 1074తో డివైడ్ చేయాలి. ఇది డివైడ్ చేసామనుకోండి 4.09 అంటే సంథింగ్ పాయింట్స్లో వస్తుంది కదా. కానీ ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా చెప్పారు హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలని. కానీ ఇక్కడేమో మనకి డెసిమల్స్లో వెళ్తుంది కదా. సో ఇది డిఫరెంట్గా ఉందని అంటే ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. చూడండి, 5082032 ఇచ్చారు. 2032కి 508తో డివైడ్ చేస్తే ఇది కూడా 4 టైమ్స్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేటి సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే 4 అనే వాల్యూ వస్తుంది. కానీ థర్డ్ ఆప్షన్కి మాత్రం 4.09 అలా డెసిమల్స్లో వస్తుంది. సో ఆడ్ వన్ అవుట్ అని ఎలా చెప్పచ్చు, థర్డ్ ఆప్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ వర్డ్ పెయిర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, న్యూ ఢిల్లీ ఇండియా. ఇండియా క్యాపిటల్ ఏంటి, న్యూ ఢిల్లీ కదా. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే చైనా బెయిజింగ్ ఇచ్చారు. చైనా క్యాపిటల్ బెయిజింగ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి, ఢాకా. పాకిస్తాన్కి క్యాపిటల్ లాహోర్ కాదు కదా, పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి, ఇస్లామాబాద్. సో ఆడ్ వన్ అవుట్ అని మనం ఏం చెప్పచ్చు, ఫోర్త్ ఆప్షన్ని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, పిఆర్వి ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే సో 16కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది, 2ని యాడ్ చేయాలి. 18కి 4ని యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్ని కూడా తీసుకొని చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో. ఓక్యూటీ ఇచ్చారు. 15 17 20. 15కి 2ని యాడ్ చేస్తే 17 వస్తుంది, 17కి 3ని యాడ్ చేస్తే 20 వస్తుంది. సో 2 ఆప్షన్స్ డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. ఏసీఎఫ్ ఇచ్చారు. సో 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది, 2ని యాడ్ చేయాలి. 3కి 3ని యాడ్ చేస్తే 6 వస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో ఫాలో అవుతున్నారు. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. XZC 24 26 3. 24కి 2ని యాడ్ చేస్తే 26 వస్తుంది, 26కి 3ని యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 4ని యాడ్ చేస్తున్నారు. సో ఆడ్ వన్ అవుట్ అంటే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 3 of the 4 group of words are alike in some manner. Select the odd group of words. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక్కొక్క ఆప్షన్లో ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెయిలర్, డాక్టర్, పెయింటర్. ఇవన్నీ ప్రొఫెషన్స్ కదా. సెకండ్ ఆప్షన్ చూద్దాం, ఇంజనీర్, సర్వెంట్, గ్రోసర్. ఇవి కూడా ప్రొఫెషన్సే. థర్డ్ ఆప్షన్ చూస్తే ఫ్యాక్టరీ, గ్యారేజ్, క్యాసినో. ఈ 3 అనేటి అంటే థర్డ్ ఆప్షన్లో ఉండే వర్డ్స్ అనేటి ప్రొఫెషన్కి రిలేటెడ్ కాదు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉంది, చూద్దాం.
ఫోర్త్ ఆప్షన్ చూడండి, మెకానిక్, ఆస్ట్రోనమర్, వారియర్. ఇవి కూడా ప్రొఫెషన్స్ అని చెప్పొచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అన్నిటి ప్రొఫెషన్స్ గురించి చెప్తున్నారు, కానీ థర్డ్ ఆప్షన్ మాత్రం ప్రొఫెషన్ గురించి చెప్పట్లేదు. సో ఆడ్ వన్ అవుట్ అని థర్డ్ ఆప్షన్ని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ వర్డ్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది, ఏం డిఫరెంట్గా రిలేట్ అయిందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, పెన్సిల్, స్టేషనరీ ఇచ్చారు. పెన్సిల్ అనేది స్టేషనరీలో ఒక టైప్. సెకండ్ ఆప్షన్ చూడండి, అనిమల్, క్యాట్ ఇచ్చారు. క్యాట్ అనేది అనిమల్లో టైప్ కదా. థర్డ్ ఆప్షన్ చూస్తే సర్కిల్, ఫిగర్ ఇచ్చారు. సర్కిల్ అనేది ఫిగర్లో ఒక టైప్. ట్రక్, వెహికల్, వెహికల్స్లో ఒక టైపే ట్రక్ అని చెప్పొచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఉండే ఫస్ట్ వర్డ్స్ అనేవి సెకండ్ వర్డ్ టైప్ కిందికి వస్తాయి కదా. కానీ సెకండ్ ఆప్షన్లో చూడండి, అనిమల్, క్యాట్ ఇచ్చారు. కానీ క్యాట్, అనిమల్ ఇచ్చింటే సేమ్ లాజిక్ని ఫాలో అయ్యి ఉండేది. ఇక్కడ రివర్స్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. చూడండి, ట్రక్ అనేది వెహికల్లో ఒక టైప్, సర్కిల్ అనేది ఫిగర్లో ఒక టైప్, పెన్సిల్ అనేది స్టేషనరీలో ఒక టైప్. కానీ అనిమల్ అనేది క్యాట్లో ఒక టైప్ కాదు కదా. క్యాట్ అనేది అనిమల్లో ఒక టైప్. సో రివర్స్ ఇచ్చింటే సేమ్ లాజిక్ ఫాలో అయ్యి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మీద లాజిక్ ఏది, ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, PQOR ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి, 16, 17, 15, 18. 16కి 1ని యాడ్ చేస్తే 17 వస్తుంది. 17కి 2ని మైనస్ చేస్తే 15 వస్తుంది. 15కి 3ని యాడ్ చేస్తే 18 వస్తుంది కదా. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. FGEH ఇచ్చారు. 6, 7, 5, 8. 6కి 1ని యాడ్ చేస్తే 7 వస్తుంది. 7కి 2ని మైనస్ చేస్తే 5 వస్తుంది. 5కి 3ని యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ని చెక్ చేసుకుందాం. UVTX ఇచ్చారు. 21, 22, 20, 24. సో 21కి 1ని యాడ్ చేస్తే 22 వస్తుంది. 22కి 2ని మైనస్ చేస్తే 20 వస్తుంది. 20కి 4ని యాడ్ చేస్తే 24 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్కి డిఫరెంట్గా ఉంది కదా. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. చూడండి, ZAYB ఇచ్చారు. 26కి 1ని యాడ్ చేస్తే 1 వస్తుంది. 1కి -2 చేస్తే 25 వస్తుంది. 25కి +3 చేస్తే 2 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా రిలేట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ని ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది, ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఈ 2కి డిఫరెన్స్ తీసుకుంటే 14 - 12 ఎంత, 2. 15 - 13 ఎంత, 2. 20 - 18 ఎంత, 2. కానీ 25 - 19కి వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది కదా. సో డిఫరెంట్గా ఏది ఉందని చెప్పచ్చు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ వర్డ్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య ఏ లాజిక్ ఉంది, ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో చూస్తే క్రాకరీ, కప్ ఇచ్చారు. సో కప్ అనేది క్రాకరీలో ఒక టైప్ కదా. థర్డ్ ఆప్షన్ చూస్తే ఇన్సెక్ట్, బటర్ఫ్లై ఇచ్చారు. బటర్ఫ్లై అనేది ఇన్సెక్ట్స్లో ఒక టైప్. యాంఫిబియన్, ఫ్రాగ్. ఫ్రాగ్ అంటే యాంఫిబియన్ కిందకే వస్తుంది కదా. కానీ సెకండ్ ఆప్షన్ చూడండి, లిజర్డ్, రోడెంట్ అని ఇచ్చారు. ఇక్కడ లిజర్డ్ అనేది దేని టైప్ కిందకి వస్తుంది, రెప్టైల్స్ కిందకి వస్తుంది కదా. కానీ ఇక్కడేమో రోడెంట్ అని ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, ఇవి ఏ లాజిక్ ఫాలో అవుతున్నాయి, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, KGC ఇచ్చారు. 11, 7, 3. 11కి ఎంత మైనస్ చేస్తే 7 వస్తుంది, 4ని మైనస్ చేయాలి. 7కి మళ్ళీ 4ని మైనస్ చేస్తే 3 వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, ZVR ఇచ్చారు. 26, 22, 18. 26కి 4ని మైనస్ చేస్తే 22 వస్తుంది. 22కి 4ని మైనస్ చేస్తే 18 వస్తుంది కదా. సో 2 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చూద్దాం. చూడండి, PLH 16, 12, 8. 16కి 4ని మైనస్ చేస్తే 12 వస్తుంది. 12కి 4ని మైనస్ చేస్తే 8 వస్తుంది. సో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. 20, 16, 11. 20కి 4ని మైనస్ చేస్తే 16 వస్తుంది.
16కి 5ని మైనస్ చేస్తే 11 వస్తుంది కదా, ఇక్కడ 4ని పర్ఫామ్ చేయట్లేదు, మిగతా అన్నింటిలో 4ని మాత్రమే మైనస్ చేస్తున్నాం. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా నెంబర్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. మనం తీసుకునే లాజిక్ అనేది లేకుంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలి. సో లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. 3 3 1 2 3 5 6 6 2 4 7 ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 3 3 1 2 3 5కి 5తో డివైడ్ చేసి చూద్దాం. 6 6 2 4 7. సో ఈ వాల్యూ ఏంటి? 6 6 2 4 7 అంటే సెకండ్ నెంబరే కదా. సో ఫస్ట్ నెంబర్కి 5తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం చూడండి. 1 5 2 6 5 అనేది ఫస్ట్ నెంబర్ కదా. సో దీన్ని 5తో డివైడ్ చేస్తే 3 0 5 3. సో సెకండ్ నెంబర్ ఏంటి? 3 0 5 3నే కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. థర్డ్ ఆప్షన్ని చెక్ చేద్దాం. 5 1 2 6 5 అనేది ఫస్ట్ నెంబర్, దీన్ని 5తో డివైడ్ చేస్తే 1 0 2 5 3. సో సెకండ్ నెంబర్ ఏంటి? 1 0 2 5 3నే కదా. సో 3 ఆప్షన్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ చెక్ చేద్దాం. 1 2 6 2 1 5 అనేది ఫస్ట్ నెంబర్ కదా, దీన్ని 5తో డివైడ్ చేసామనుకోండి 2 5 2 4 3 2 5 2 4 3 అనే వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడేమో 2 5 2 4 7 వస్తుంది, ఇక్కడ 3 ఇక్కడ 7. సో వాల్యూ అనేది రాంగ్గా ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. HS. హెచ్కి ఆపోజిట్ ఏంటి? ఎస్ కదా. సో ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. CX అనేటివి కూడా ఆపోజిట్ లెటర్స్ కదా, MN కూడా ఆపోజిట్ లెటర్స్. కానీ JP అనేటి ఆపోజిట్ లెటర్సా? కాదు. Jకి ఆపోజిట్ ఏంటి? Q. Pకి ఆపోజిట్ ఏంటి? K. సో ఈ పేరు లేదు, ఈ పేరు లేదు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మీద లాజిక్ ఏది ఉందో చూద్దాం. అలానే మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలని క్లియర్గా ఇస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. 108 11664 ఇచ్చారు. ఈ 11664 అంటే 108 స్క్వేరే కదా. సో ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూని సెకండ్ నెంబర్లో ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ కూడా చూడండి. 116 134 56. ఈ 134 56 అనేది 116 స్క్వేర్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 112 125 44 ఇచ్చారు. ఈ 125 44 అనేది కూడా 122 స్క్వేర్, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేరే. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నారు. ఫస్ట్ నెంబర్ని తీసుకొని దానికి స్క్వేర్ అప్లై చేస్తే సెకండ్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. ఫోర్త్ ఆప్షన్లో చూడండి. 104 అనేది 10886 అనేది ఇచ్చారు. 104 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 10816 అనమాట. కానీ ఇక్కడేమో 10886 ఇచ్చారు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వర్డ్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏది ఏ డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. పోయం పోయెట్. పోయంని ఎవరు రాస్తారు? పోయెట్ అనే వాళ్ళు రాస్తారు కదా. ఆర్నమెంట్ గోల్డ్ స్మిత్. ఆర్నమెంట్స్ ఎవరు చేస్తారు? గోల్డ్ స్మిత్ చేస్తారు. క్లాత్స్ టైలర్. క్లాత్స్ అనేది టైలర్ అనే వాళ్ళు కుడతారు కదా. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి. కార్పెంటర్ ఫర్నిచర్. కార్పెంటర్ అనే వాళ్ళు ఫర్నిచర్ని చేస్తారా? బిల్డింగ్స్ అవన్నీ బిల్డ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆడ్ వన్ అవుట్ అని ఫోర్త్ ఆప్షన్ని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పేర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 38 46 48 56 ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం చూడండి. 101 1010 అనే డిఫరెన్స్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ని కూడా చూద్దాం. 4892 5902 ఇచ్చారు. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తీసుకుందాం. 0101. సో 2 ఆప్షన్స్కి సేమ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. థర్డ్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 4328 5348 ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 0201 1020 వస్తుంది. కానీ ఇక్కడేమో 1010 అనే డిఫరెన్స్ మాత్రమే వస్తుంది కదా. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసి చూద్దాం. 3264 4274 అనేది ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే
సో ఇక్కడ కూడా 1 0 1 0 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్కి డిఫరెన్స్ తీసుకున్న తర్వాత వాల్యూ 1 0 1 0 వస్తుంది. కానీ థర్డ్ ఆప్షన్కి మాత్రం 1 0 2 0 వస్తుంది. సో డిఫరెంట్గా ఉందని థర్డ్ ఆప్షన్ని చెప్పచ్చు కదా. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది కదా, అదేదో చూద్దాం. ఆప్షన్స్ చూడండి, జియాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే న్యూరాలజీ, డెర్మటాలజీ, గైనకాలజీ అనేది బాడీలోని పార్ట్స్ మీద స్టడీ అనేది చేస్తాం కదా. కానీ జియాలజీ అనేది మినరల్స్ పైన, వీటిపైన స్టడీ అనేది చేస్తాం కదా. సో ఆడ్ వన్ అవుట్ అని జియాలజీని చెప్పచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.